రామలింగుడు ప్రార్థన చాన్నాళ్లుగా గమనించిన జగన్మాత ఓ రోజు రామలింగుడికి ప్రత్యక్షమైంది. జగన్మాత దర్శనంతో పులకరించిపోయిన రామలింగుడు తనకు తెలియకుండానే ఛందోబద్ధమైన స్తుతి పద్యాలతో ఆమెను ప్రార్థించాడు. అక్షరజ్ఞానం లేని అతడి నోటి వెంట అక్షరాలు ముత్యాల జల్లులాగా పొంగిపొర్లాయి. జగన్మాత మహిమ ప్రభావంతోనే ఇదంతా జరుగుతుందని గ్రహించిన అతడు తన్మయత్వంతో మురిసిపోయాడు. చూడు నాయనా, నీ భక్తికి సంతోషించాను. నీకు కావలసిన వరం ఇస్తాను. చూడు నాయనా, కుడి చేతి గిన్నెలో ఉన్న పాయసం విద్యలక్ష్మి, ఎడమ చేతి గిన్నెలో ఉన్న పాయసం ధనలక్ష్మి. రెండిటిలో ఏది కావాలో దాన్ని తీసుకుని సేవిస్తే అది కడదాకా నీ వెంటే ఉంటుంది అన్నది జగన్మాత. కాసేపు తటపటాయించిన రామలింగుడు, తల్లి బ్రతికేందుకు ఈ 2 లక్షలు అవసరమే కదా, ఎటూ తేల్చుకోలేకపోతున్నాను. ఏది ఆ 2 గిన్నెలో ఒకసారి నా చేతిలో ఉంచండి, చిటికలో తేల్చుకుంటాను అన్నాడు. వెంటనే అమ్మవారు రామలింగుడు కోరినట్టుగానే 2 గిన్నెల్ని అతని చేతిలో పెట్టింది. అల్లరివాడు కుంటివాడు అయిన రామలింగుడు వెంటనే ఆ 2 గిన్నెలో పాయసాన్ని రెండిటిలో కలిపేసి ఒక గిన్నెలో కలగలిసిన పాయసాన్ని చటుక్కున తాగేసి మరో గిన్నెను జగన్మాత చేతిలో పెట్టాడు. రామలింగుడు చేస్తున్న పనికి ఆశ్చర్యపోయిన జగన్మాత కోపంగా అతడి వంక చూడసాగింది. తప్పును గ్రహించిన రామలింగుడు వెంటనే అమ్మవారి శరణు వేడాడు. దాంతో అమ్మవారి మనసు కరిగి, తెలిసి చేశావో తెలియక చేశావో గాని నీవు చేసిన తప్పుకి శిక్ష అనుభవించక తప్పదు. పండితుడు అయినా వికటత్వంతోనే అందరి మెప్పును పొందుతావు. ధనలక్ష్మి నీ వెంట ఉన్నా ఎక్కడికి రాదంటూ దీవించింది. ఇక ఆనాటి నుంచి రామలింగుడు వికట కవిగా ప్రసిద్ధి చెందాడు.